స్పృహ కల్పించడానికి మరి హరిత సైనికుడిగా ముందుకు వస్తున్నటువంటి మన మాధవ్ స్కూల్ జీవశాస్త్ర విభాగానికి పవన్ కళ్యాణ్కి మాధవ్ స్కూల్ ఇబ్రాహిం అక్కనపల్లి నందమూరు మండలం, అలాగే మా ధర్మాజ్పేట సముదాయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిదేవి గారికి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ లక్ష్మక్క గారికి, మరియు మన దుబ్బాక ముద్దు గారికి కాదు మా దుబ్బాక ముద్దు బిడ్డ డాక్టర్ అదేవి గారికి, మేమంతా చీరు లేకపోతే ఏదో ఒక ఉద్యోగంలో ఉండి విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాం. తను సామాజిక కార్యకర్త ప్రవీణ్ ఖాతా అయితే ఖాతా నుంచి ప్రవీణ్ గారు మంచి ఆర్టిస్ట్ అనే విషయం తెలిసింది. మరి ఈ హరిత సైన్యంలో తయారు చేసేటువంటి మహాయజ్ఞంలో తాను భాగస్తులు వచ్చినటువంటి ప్రవీణ్ గారికి, ఈనాటి కార్యక్రమానికి పిల్లలు తీసుకొచ్చినటువంటి మా జీవశాస్త్ర ఉపాధ్యాయులు, వారి ఆదిపక్షంలో వారి తరఫున వచ్చినటువంటి మిగతా ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికే శోభను తీసుకొచ్చి వల్లెలు, చిన్నెలు, వద్దికలు, వయ్యారాలు, తలుపులు, బెలుకులు అద్దినటువంటి నా బాలబాలికలకు అందరికీ కూడా శుభాశిస్సులు అందిస్తాను. నేషనల్ గ్రీన్ కార్ప్స్ పర్యావరణ పరిరక్షణ భారత ప్రభుత్వం ఎన్నడూ ఈ అంశం మీద అప్రమత్తమైంది, మేల్కొంది. స్వామి దయానంద సరస్వతి మనం మాట్లాడతాం స్వామి దయానంద సరస్వతి వేదాలకు మరలండి అని చెప్పినాడు. అంటే వేదాలు సారం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక పవిత్రత ఉంది. అది ఇప్పుడు క్రమక్రమంగా అడుగంటుతుంది. అట్లాంటి అడుగంటున్న క్రమంలో మళ్ళీ వాటిని మనము పుచ్చుకుందాం, నేర్చుకుందాం, అలవర్చుకుందాం అని చెప్పినట్టుగా ఇక్కడ వాస్తవానికి 33% అడవులు ఉండాలి. ఎప్పుడు 1970 నాటి కథ. 33% కాదు, సగం 3% భూమిలో అడవులు ఉన్నా ఇప్పుడు సరిపోయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇప్పుడు దాపురించింది. కానీ ప్రభుత్వం లెక్కల ప్రకారం 33% ఉండాలి అన్నప్పటికీ కూడా ఇప్పుడు 20.70% మాత్రమే అడవులు ఇక్కడ ఉన్నాయి. మరి జీవావరణం ఎట్లా సమతుల్యం చేయబడుతుంది, పర్యావరణం ఎట్లా కాపాడబడుతుంది? ఏంటిది మరి పర్యావరణం అంటే? ఇలా కొంతమంది చిన్న తరగతుల పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. పర్యావరణం అంటే ఏంటిది? గాలి, నేల, నీరు, సజీవ నిర్జీవ సమగ్ర స్వరూపమే పర్యావరణం. అదంతా ఈరోజు కలుషితం అయిపోతా ఉంది. ఎట్లా కలుషితం అయిపోతుంది? ప్లాస్టిక్ వాడకం. మా బావ చెప్పిండు, ప్రభుత్వం పనిచేస్తే ప్రభుత్వం ఏం చేస్తలేదు, మనమే చేసుకుంటాం. ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కరెక్ట్ ఇస్తుంది. మన పవన్ సార్ చెప్పినట్టుగా మనం కోరుతున్నాం కాబట్టి ఇప్పుడు అశ్లీలంగా సినిమాలు తీస్తున్నట్టు చూస్తున్నాడు కాబట్టి తీస్తున్నాడు, వాడు తీస్తున్నాడు కాబట్టి నేను చూస్తున్నాను. ఇట్లా మనము రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయిన క్రమంలో ఈ పర్యావరణం అనేటువంటి పరిరక్షించబడుతుంది, కలుషితం కాకుండా ఉండబడుతుంది. ప్లాస్టిక్ను వినియోగంలోకి చేసుకుంటా ఉండగలుగుతుంది. ఈ బట్ట సంచులు, కాగితం సంచులు, జరబనార సంచులు వినియోగంలోకి వచ్చినప్పుడు తప్పకుండా మన భూమిని ఇంకా కొన్నాళ్ళ పాటు కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు ఇందాక శాస్త్రవేత్తల గురించి పవన్ సార్ చెప్తున్నట్టుగా క్రమంగా అసలు భూమి కాదు, మనిషే అంతర్ధానమయ్యే పరిస్థితి దాపురించింది. చిల్లర్ ఈజ్ ద బెస్ట్ మీడియా అకార్డింగ్ టు మై ఒపీనియన్. చిల్లర్ ఈజ్ ద బెస్ట్ మీడియా, నా ఒపీనియన్ కాదు, సుందర్లాల్ బహుగుణ గారి ఒపీనియన్. 1970వ సంవత్సరంలో కూడా తెహ్రీ గర్వాల్ హిమాలయన్ పర్వత ప్రాంతంలో కూడా పర్యావరణ నష్టం జరుగుతూ అంతా ధ్వంసం అవుతున్న క్రమంలో అతడు ఎండిపోయిన మాదిరిగా ఉండి ఒక కొంగలాగా ఉండి మారథాన్ పరుగు చేశాడు.
పర్యావరణాన్ని పరిరక్షించడానికి, చెట్లను సజీవం ఉంచడానికి, చెట్లను నరిపేయకుండా ఉండడానికి, రీఫారెస్టేషన్ చేయడానికి, డీఫారెస్టేషన్ కాకుండా ఉండడానికి మహాయజ్ఞం చేశాడు ఆయన. ఊరు తిరిగాడు, లాంతరు కందిలి దీపాలు పట్టుకొని ప్రజలను చైతన్యపరిచాడు. నాకు ఈ ఇరువురులో కూడా, ప్రవీణ్లో కూడా, మరి మా పవన్లో కూడా ఆ సుందర్లాల్ బాగున్నాయి నాకు అనిపిస్తుంది. గ్రేట్ సర్వీసెస్ అన్ని గ్రేట్ ఎఫర్ట్ చేస్తూ ఉన్నారు. సోయి తగ్గింది మనకు. ఆ సోయి నింపడానికి మీరు అనునిత్యం ఆరాటపడతా ఉన్నారు, మీరు తాపత్రయపడతా ఉన్నారు. మీ తాపత్రయానికి మా అందరి తరఫున శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. నేను జీవశాస్త్ర ఉపాధ్యాయుని కాదు, నేను సామాన్య శాస్త్ర ఉపాధ్యాయుని కాదు. దాంట్లో లీనమయ్యి డెప్త్గా మీకు వివరించడానికి ఎన్నో ప్రయాసాలు కూర్చున్నటువంటి భారత ప్రభుత్వము 2001-2002 సంవత్సరంలో కూడా నేషనల్ గ్రీన్ కార్ప్స్ అనేటువంటి సంస్థను స్థాపించింది. ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, ఒక భారత ప్రభుత్వం యొక్క అండదండలతోటి ఒక హరిత సైనిక బృందాన్ని ఏర్పాటు చేసి, మరి ఎకో క్లబ్లను ఏర్పాటు చేసి, ఈ ఎకో క్లబ్ల ద్వారా ప్రజలకు చైతన్యం చేయాలి, ప్రజలను మోటివేట్ చేయాలి, ప్రజలను జాగృతం చేయాలి, ప్రజలను ఉత్తేజపరచాలి, ప్రజలను ఆరోగ్యంగా జీవించే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలనేటువంటి దానికి నిరంతరం ప్రణాళికలు రచిస్తూ, ప్లాన్లు వేస్తూ, పథకాలు రూపొందిస్తూ గ్రాస్ రూట్ లెవెల్కి ఆ పథకాల యొక్క ఆలోచనలను, ఆశయాలను తీసుకువెళ్తూ ఉంది. అంతేందుకు ఒక చిన్న సంఘటన, 1996 సంవత్సరంలో కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నందమూరి తారక రామారావు గారు ఒక దిగుబడి అయ్యారు. ఆగస్టు దిగిపోక ముందు చెప్తున్నాం, మద్యపాన నిషేధం చేసిండు. తొలి సంతకం గెలవగానే కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి అధికారం రాగానే ఫైల్ మీద మొట్టమొదటి సంతకం మద్యపాన నిషేధం పెట్టిండు. రైట్, మద్యపాన నిషేధం పెట్టింది. ప్రభుత్వం కేవలం చట్టం మాత్రమే చేస్తుంది, కానీ అమలు పరచాల్సిన, ఆచరించాల్సిన